హాయ్ ఎవ్రీవన్, ఇది ఒక హార్వెస్ట్ వీడియో అండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి టమోటాల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఎంత బాగున్నాయో చూస్తుంటే ఒక చెర్రీ టమోటాస్ లాగా ఉన్నాయి. అందరూ టేబుళ్ళు హార్వెస్ట్ చేస్తుంటే మీరు కొంచెం అంటే 1 కేజీ 2 కేజీల క్వాంటిటీ ఉండే వెజిటేబుల్సే హార్వెస్ట్ చేసి చూపిస్తున్నారేంటి అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్లీ నాకున్న ప్లేస్ వచ్చి 500 స్క్వేర్ ఫీట్ అండి. ఆ 500 స్క్వేర్ ఫీట్లో నేను ఎన్ని వెజిటేబుల్స్ గ్రో చేయగలనో అన్ని వెజిటేబుల్స్ గ్రో చేసుకుంటున్నాను. నాకు ఎవ్రీ 2 to 3 డేస్కి అన్ని వెజిటేబుల్స్ కలిపి 1 కేజీ పైన వస్తాయండి. అవి మేము నలుగురు ఉన్న కుటుంబానికి మాకు మినిమం 90% నాకు వెజిటేబుల్ మా గార్డెన్ నుంచే సరిపోతాయి. ఒక్క పొటాటోస్, ఆనియన్స్ తప్పించి గార్లిక్ కూడా నేను 80% మా గార్డెన్లోదే సరిపోతుంది. ఇన్ని టమోటాలు వచ్చాయండి. ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్లో ఉన్న టమోటాలు కూడా నేను హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ కలర్ వచ్చాక టమోటాలు అనేవి అంతకు మించి గ్రో అవ్వవు కాబట్టి. కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి. హాయ్ అండి, ఒకే చెట్టుకి 1/2 డజన్ కాయల దాకా వచ్చాయండి బీరకాయలు. ఇవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి హార్వెస్ట్ చేస్తేనే మనకి నెక్స్ట్ కాయలు అనేవి గ్రో అవుతాయి. ఇవి హార్వెస్ట్ చేయకపోతే మనకి నెక్స్ట్ వచ్చే కాయలు అనేవి గ్రో అవ్వవు. ఇక్కడున్న కాయల్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి మునగ చెట్టు పైకి వెళ్ళిపోయాయి. టోటల్గా ఇన్ని కాయలు వచ్చాయండి బీరకాయలు. 1/2 డజన్ పైనే ఉన్నాయి బీరకాయలు అనేవి. ఐఎమ్ సో హ్యాపీ. 2 కాయలు చిన్నగా ఉన్నాయి, అయినా వచ్చిన వరకు బంచిగానే వచ్చాయి. ఈ చిక్కుడుకాయలకి ఎపిడ్స్ వచ్చాయండి, అందుకని బూడిద చల్లాను. పక్కనుండే టమోటా ప్లాంట్ ఎఫెక్ట్ కాకూడదని ఇలా కర్ర కట్టానండి. మనం చేసేది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి ఒక్కసారి బూడిద చల్లి వదిలేయకూడదు. ఎవ్రీ 3 డేస్కి చల్లితేనే నాకు కంట్రోల్ అయిందండి. ఇప్పుడు ఎపిడ్స్ లేవు, ఉన్నాయి కూడా చనిపోయినాయి ఆల్రెడీ. మొక్కని తడుపుకొని ఆ తర్వాత బూడిద చల్లాలి. చల్లేటప్పుడు ఒక్కొక్కసారి మనకి టమోటాలు అనేవి ఇట్లాగా వస్తాయండి. వీటిని తీసేయాలి, లేకపోతే మిగతా ఫ్రూట్స్ని కూడా పాడు చేసేస్తాయి. ఇక్కడ కూడా వచ్చింది. ఇవి అన్ని టమోటా ఫ్రూట్స్ ఇలాగే వచ్చాయండి. ఇక్కడ కూడా కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇంకా మార్చి దాటితే ఈ చిక్కుడుకాయలు ఇంకా ఉన్నా కానీ చీడలు ఎక్కువ వస్తాయండి, కంట్రోల్ చేయలేము ఆ ఎండలకి. ఈ బౌల్ నిండా చిక్కుడుకాయలు వచ్చాయండి. నాట్ బ్యాడ్, 1/2 కిలో పైనే ఉన్నాయి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి. ఇవి చిన్న కాకరకాయలు. ఈ చెట్టుకి చిన్న చిన్న కాకరకాయలు ఉంటున్నాయండి. చెట్టు తీసేద్దాం అనుకునేసరికి మళ్ళా పిందెలతో ఉంటుంది ఈ కాకర చెట్టు. పిందెలతో ఉండేదాన్ని తీసేయటం ఎందుకులే అనుకుంటే ఇదిగోండి ప్రతి వారం ఒక 5 or 6 వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అండి. చూడండి ఒక్క చెట్టుకే ఎంత బాగా కాసాయో పచ్చిమిరపకాయలు. వావ్, ఇలాంటి చెట్లు 1-2 ఉంటే చాలండి. ఇలాంటి 2 ఉండాలంటే మన గార్డెన్లో మినిమం మనం 5-6 చెట్లు పెట్టుకుంటే మనకి కార్డ్ లీవ్స్ నుంచి అవి తప్పించుకొని మనకి ఫ్రూటింగ్ ఇస్తాయి. ఇవి విత్తనాలు అనేవి బాగా కట్టాకే కోసుకోవటం బెటర్ అండి, లేకపోతే కారం ఉండవు, వేస్ట్ అవుతాయి, వగరుగా ఉంటాయి అంతే. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈరోజు 1/2 కేజీ దాకా ఉన్నాయండి, అన్ని చెట్లయి కలిపి. ఇలా ఆర్గానిక్గా మనం కొంచెం పెంచుకున్నా చాలండి.
ఇక్కడ చూడండి కాయలు అనేవి పండిపోయినాయి. నేను హిడెన్ అయిపోయినాయి, నాకు తెలియలేదు. ఇవి సెకండ్ ఈల్డింగ్ అండి, సేమ్ ప్లాంట్సే సెకండ్ ఈల్డింగ్. నేను ఈ మధ్య అసలు పచ్చిమిరపకాయలు కూడా కొనట్లేదండి, మా గార్డెన్లో సరిపోతున్నాయి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు అసలు పచ్చిమిరపకాయలు వచ్చాయే కాదు. అసలు నేను ఎప్పుడు ఫెయిల్ అయ్యేదాన్ని. అయినా కానీ నేను ఈ మొక్కలు వేయటం మానేయలేదండి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందిలే అని. ఇప్పుడు చూడండి ఫైనల్గా నేను లాస్ట్ 1 year నుంచి మా గార్డెన్లో పచ్చిమిరపకాయలతోనే నాకు సరిపోతున్నాయి. ఏదో ఒక మొక్క పెట్టుకొని ఇది రావట్లేదు, ఇవి డిఫికల్ట్ ప్లాన్స్ అలా అని డిసైడ్ చేసుకోకూడదండి. మనం ఏదో ఒకటి ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు మనం ఫెయిల్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటాము. అంటే ఈ మొక్క ఈ టయాన ఇలా అవుతుంది, ఓకే నెక్స్ట్ టైం ఈ సీజన్లో కాకుండా తర్వాత వెయ్యాలి, అట్లాగా ఏదో ఒకటి లెసన్ నేర్చుకుంటామండి. మనం చేసే కొద్దే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు పండిపోయినాయి. ఈ పచ్చిమిరపకాయ చెట్లు మీకు గుర్తున్నట్లయితే నేను హెల్తీగా ప్లాంట్స్ని పచ్చిమిరపకాయలు ఎలా గ్రో చేయాలి అన్నప్పుడు ఈ ప్లాంట్స్కి బాగా కార్డ్ లీవ్స్ వచ్చాయండి. మీ ముందే బటర్ మిల్క్ చల్లాను, అలా 2 to 3 days బటర్ మిల్క్ చల్లాను. ఈ ప్లాంట్స్ ఇంకా రావులే అనుకొని ఈ ప్లేస్లో నేను వేరే ప్లాంట్స్ పెట్టుకున్నానండి. కానీ మళ్ళా ఇవి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రూటింగ్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను వంగ మొక్కలు అలా పెట్టేసేసుకున్నాను, ఇంక ఈ ప్లాంట్స్ పని అయిపోయిందిలే అని. పచ్చిమిరపకాయలు కూడా ఈ బౌల్ నిండా వచ్చాయండి, 1/2 kilo పైనే వచ్చాయి. తోటకూర హార్వెస్ట్ చేద్దామండి నెక్స్ట్. ఇవి సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడల్లా వస్తాయి మన గార్డెన్లో, మనం ఏం విత్తనాలు వేసుకోవట్లేదు. కాకపోతే కేర్ఫుల్గా చేద్దామండి. వీటిలో ఈసారి టమోటా నారు కూడా వచ్చింది. ఇవి కానీ తీసేయకపోతే మొక్కలు అనేవి ఎదగవు. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. వీటిని జస్ట్ మనం ఆకుల్ని అలా కడాయిలో వేసేస్తే చాలండి, మగ్గిపోతాయి. 5 minutes చాలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వీటు అనేసరికి ఇంక ఈ మొక్కలు రావేమో అనిపిస్తాయండి, అలిగేసి నా మీద. కానీ ఎప్పుడు నన్నైతే ఈ ఆకుకూరలు మాత్రం డిసప్పాయింట్మెంట్ చేయలేదు. ఈ తోటకూర, ఎస్పెషల్లీ తోటకూర. ఈ ఒక్క కంటైనర్ నుంచే చూడండి ఇంత తోటకూర వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అక్కడ కొంచెం ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. నాకు మెయిన్ ఈల్డింగ్ ఆగిపోతుందండి, అందుకోసం అనేసి నేను ఈ హార్వెస్ట్ చేసేసుకుంటాను. పచ్చిమిరపకాయల చెట్టు ఏమో అసలు ఆడాడో ఉంది దీంట్లో పెట్టింది. ఈ వీటిలాగా వచ్చేసినవి ఏమో పెరిగేసేస్తున్నాయి. ఇక్కడ కూడా అక్కడ ఒక చెట్టు ఉందండి. జాగ్రత్తగా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయిపోయిందండి, విత్తనాలు కట్టేసేస్తుంది. ఒకసారి నేను ఈ పీకే ప్రొసీజర్లో ఒరిజినల్ ప్లాంట్స్ ని కూడా తీసేస్తానండి. అందుకని చాలా జాగ్రత్తగా తీస్తుంటాను ఎప్పుడు అయినా, కానీ ఏదో ఒక డ్యామేజ్ అయితే చేస్తా. ఇంత తోటకూర వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది తోటకూర చూస్తుంటే. ఇవండి ఈరోజు హార్వెస్ట్లు. పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, టమోటాలు, నేతి బీరకాయ అండ్ తోటకూర. ఇలా మీరు కూడా ఎవ్రీ 2 daysకి 3 daysకి పెంచుకోవాలి అంటే హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.